నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు, న్యూమరాలజిస్ట్. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మొబైల్లో ఉండే నెంబర్స్ మనకు వచ్చే కాల్స్ మీద మొబైల్లో ఉండే నెంబర్స్ ఇంపాక్ట్ చూపిస్తాయా? ఎలా? చాలామందికి కొన్నిసార్లు రాంగ్ కాల్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు మనకు ఇబ్బంది కలిగించే కాల్స్ వస్తుంటాయి. అంటే మొబైల్ ఎండింగ్లో ఏ నంబర్ ఉంటే మనకు ఎటువంటి కాల్స్ వస్తాయి అనేది కూడా మనం న్యూమరాలజీ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అవునా? ఎందుకంటే ఒక మ్యాజిక్ నంబర్ని బట్టి, ఆ నంబర్ యొక్క కాల్స్ ఫ్రీక్వెన్సీని బట్టి మనకు వచ్చే కాల్స్ ఎవరు చేస్తున్నారు, రాంగ్ కాల్స్ ఎందుకు వస్తున్నాయి కూడా చూడొచ్చండి. ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఏ మొబైల్ నంబర్ తీసుకున్నా కూడా 10 డిజిట్స్ ఉంటాయి కదా. ఈ 10 డిజిట్స్లో లాస్ట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి కాల్స్ని. ఎగ్జాంపుల్, మీ లాస్ట్ 10th డిజిట్ 1 ఉందనుకోండి. 1 అంటే సన్, అంటే కింగ్, సూర్యుడు. కాబట్టి మీకు వచ్చే కాల్స్ అన్నీ కూడా ఓన్లీ మెయిల్స్ కాల్సే వస్తాయి. ఎవరైతే మీ మొబైల్ నంబర్లలో ఎండింగ్లో 1తో ఎండ్ అయితే మీరు గమనించుకోండి, మీకు ఎక్కువగా మెయిల్స్ అంటే పురుషుల కాల్స్ ఎక్కువగా వస్తాయి, పురుషులే ఎక్కువగా కాల్ చేస్తారు. ఒకవేళ మీరు బిజినెస్లో ఉన్నారనుకోండి, ఇటువంటి వాళ్ళకి కేవలం మెయిల్స్ బిజినెస్ కాల్స్ వస్తాయి, లిమిటెడ్ కాల్స్ వస్తాయి, అనవసరమైన కాల్స్ రావు. కాబట్టి ఎవరైతే డైలీ లైఫ్లో, ఈ బిజీ లైఫ్లో మాకు లిమిటెడ్ కాల్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మొబైల్ నంబర్ ఎండింగ్లో 1 ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు అన్ని కాల్స్ లిఫ్ట్ చేయరు. లిమిటెడ్ కాల్స్, ఓన్లీ మెయిల్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఎండింగ్లో 1 ఉంటుంది. ఇంకోటి, మొబైల్ నెంబర్ ఎండింగ్లో 2 ఉందనుకోండి. ఓకే. 2 అంటే చంద్రుడు. చంద్రుడు అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి లైఫ్లో. ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటారు, మూడ్ స్వింగ్ ఉంటుంది వీళ్ళకి. అంటే 2 నెంబర్ ఉన్న వాళ్ళకి లేడీస్ కాల్స్ ఎక్కువగా వస్తాయి. లేడీస్ కాల్స్ ఎక్కువగా వస్తాయి. ఎవరి మొబైల్ నంబర్లో ఎండింగ్లో 2 ఉంటుందో ఆపోజిట్ పర్సన్ మనకు కాల్ చేసే వ్యక్తి ఎక్కువగా వాళ్ళ బాధలు మనతో చెప్పుకుంటారు. అంటే వాళ్ళ యొక్క నెగిటివ్స్ని మనం వినాల్సి ఉంటుంది. అంటే ఎక్కువగా లాయర్స్ అండ్ సైకాలజిస్టులు నెంబర్ 2ని ప్రిఫర్ చేస్తే వాళ్ళ బిజినెస్ గ్రోత్ ప్లస్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎక్కువ అటువంటి కాల్స్ వాళ్ళ బాధలు వినే అవకాశం ఉంటుంది. ఓకే. అందుకోసం మీరు ఎప్పుడైనా అత్త కోడళ్ళు ఎప్పుడు ఎండింగ్లో 2 నంబర్ పెట్టుకోకూడదు. అత్త కోడలు, ఎవరైనా అత్త కానీ ఇంట్లో కోడలు కానీ ఉన్నప్పుడు 2 నంబర్ పెట్టుకుంటే ఒకరికొకరు ఆ బాధలు వాళ్ళు చెప్పుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ మీద వాళ్ళు చాడీలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 నంబర్ మీరు కనుక పెట్టుకోగలిగితే అపోజిట్ పర్సన్ యొక్క నెగిటివ్ని రోజు మీరు వినాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో కనుక 3తో ఎండ్ అయింది అనుకోండి. 3 అంటే మనకు జూపిటర్, గురువు. కాబట్టి మీకు కాల్ చేసే వ్యక్తి మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఏదో ఒక నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తారండి. అంటే వాళ్ళు కాల్ కట్ చేసే లోపు మీకు ఏదో ఒక జ్ఞానాన్ని ఇస్తారు వాళ్ళు. మీరు ఇలా డెవలప్ అవ్వాలి, ఇలా చేయాలి, మీ లైఫ్ ఇలా ఎదగాలని వాళ్ళు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. ఎందుకంటే 3వ నంబర్ యొక్క పవర్ నాలెడ్జ్. అదేవిధంగా మొబైల్ నంబర్ ఎండింగ్లో 4 ఉందనుకోండి. మొబైల్ నంబర్ ఎండింగ్లో 4 ఉంటేనే రాంగ్ కాల్స్ వస్తాయి, అనవసరమైన కాల్స్ వస్తాయి. అవునా? ఎక్కువగా మీరు కాల్ అంటే గమనించుకోండి, మీ మొబైల్ ఎక్కువగా హ్యాక్ అవుతున్నా, అన్నెసెసరీ కాల్స్ వస్తున్నా, ఈ మధ్యలో ఎక్కువ జంక్ కాల్స్ వస్తున్నాయి. ఇటువంటి కాల్స్ అన్నీ కూడా మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో 4 ఉంటేనే వస్తుంది. చాలా మంది కాల్ చేస్తారండి. మొబైల్ ఎండింగ్లో గనక 4 ఉంటే రిచ్ పీపుల్ నుంచి పూర్ పీపుల్ వరకు, ఆల్ ఏరియా పీపుల్, ఓన్లీ ఇండియానే కాదండి, ఎన్ఆర్ఐ కాల్స్ కూడా వస్తాయి. అంత రఫ్ అండ్ టఫ్ కాల్స్ అన్ని 4 నంబర్కి వస్తాయి మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో 4 ఉంటే. అదే విధంగా మొబైల్ నెంబర్ ఎండింగ్లో గనక 5 ఉంటే, 5 ఈజ్ ఏ బిజినెస్ నెంబర్ అండి, మెర్క్యూరీ. కాబట్టి ఎవరైనా బిజినెస్ పీపుల్ మీ లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి, మీ బిజినెస్ బాగా స్ప్రెడ్ అవ్వాలి అని మీరు కోరుకుంటే ఎండింగ్ నెంబర్ 5 పెట్టుకుంటే వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఎందుకంటే 5 నంబర్ ఉండడం వల్ల ఎక్కువ క్లయింట్స్ అట్రాక్ట్ అవుతారు బిజినెస్ వాళ్ళు. నార్మల్ పీపుల్ అయితే మీ లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఉంటారు, చాలా చాలా పవర్ఫుల్. అదేవిధంగా మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో కనుక 6 ఉందనుకోండి. 6 అంటే ఏంటి? శుక్రుడు, అంటే లక్ష్మి, అంటే డబ్బు. మీరు బిజినెస్లో ఉన్నారనుకోండి, బిజినెస్లో ఉన్నప్పుడు మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో 6 ఉన్నప్పుడు మీకు అటు నుంచి కాల్ చేసే వ్యక్తి బార్గెనింగ్ చేస్తారండి. వాళ్ళు
బార్గెనింగ్. మీరు ఒక ప్రోడక్ట్ సమ్ అమౌంట్ ఫిక్స్ చేసి ఒక 10,000 అనుకోండి, సార్ మాకు 6,000కి ఇవ్వండి, 5,000కి ఇవ్వండి అని చేస్తారు. అంటే బార్గెనింగ్ క్లయింట్స్ ఉంటారు, మిమ్మల్ని బాగా పొగుడుతారు, వాళ్ళు బాగా పొగిడి మీ ప్రోడక్ట్ని తక్కువ కాస్ట్కి తీసుకుంటారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో కనుక 6 ఉంటే, మీరు బిజినెస్లో ఉంటే బార్గెనింగ్ పీపుల్స్ ఎక్కువగా వస్తారు. ఓకే. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎండింగ్లో గనక 7 ఉందనుకోండి, 7 కేతు అండి. కేతు ఏంటి, మనం బిజినెస్లో ఉన్నప్పుడు ఎక్కువగా కాల్స్ వస్తాయి. అంటే మా ప్రోడక్ట్స్ మేము ఇలా తీసుకుంటాము, మాకు ఇంత ప్రోడక్ట్ కావాలి, ఇంత నంబర్ సేలింగ్ కావాలి అంటారు, కానీ ఆర్డర్ ఇచ్చేసరికి చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎవరి మొబైల్ నెంబర్ ఎండింగ్లో అయితే 7 ఉంటుందో వాళ్ళకు కాల్స్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఇలా జరుగుతుంది. అంటే కాల్స్ వస్తాయి కానీ ఆర్డర్స్ తక్కువగా ఉంటాయి. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎండింగ్లో 8 ఉందనుకోండి, 8 ఓన్లీ అథారిటీ పీపులే కాల్ చేస్తారండి. చాలా లిమిట్గా మాట్లాడతారు, ఆర్డర్ ఇస్తారు, క్లోజ్ చేస్తారు. చాలా లిమిటెడ్ బిజినెస్ జరుగుతుంది. కాబట్టి 8 అంత మంచిది కాదు. అదేవిధంగా 9 అండి. మొబైల్ నంబర్ ఎండింగ్లో, మన మొబైల్ నంబర్ ఎండింగ్లో 9 కనుక ఉంటే మనకు కాల్ చేసే వ్యక్తి అక్కడి నుంచే లౌడ్గా మాట్లాడతారు. అంటే మన మొబైల్ నంబర్ ఎండింగ్లో 9 పెట్టుకుంటే మన లౌడ్ స్పీకర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. మనకు వచ్చే కాల్స్ అంత హై ఫ్రీక్వెన్సీతో మాట్లాడతారు వాళ్ళు. అథారిటీతో మాట్లాడతారా, లేకపోతే వాళ్ళ వాయిసే అలా ఉంటుంది, అగ్రెసివ్గా మాట్లాడతారు. కాబట్టి మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో ఏ నంబర్ ఉందో ఆ నంబర్ని బట్టి మీకు ఎలా కాల్స్ వస్తాయో మనం చూడొచ్చు. 0 చెప్పలేదు. కాబట్టి 0 అనేది లో ఫ్రీక్వెన్సీ నంబర్. మనం 1 నుంచి 9 వరకు చెప్పాం. 0 అనేది ఎప్పుడు 0నే, అది లాస్ట్లో ఉండకూడదండి. 0 అనేది ఎప్పుడైనా సరే స్టార్టింగ్ 2nd పొజిషన్లో ఆర్ 3rd పొజిషన్లో ఉంటేనే మంచిది. కానీ 10th పొజిషన్లో ఎప్పుడు 0 ఉండకూడదండి. లైఫ్ కూడా 0 లాగే ఉంటుంది. అది డౌన్ ఫ్రీక్వెన్సీ అయిపోయిందిగా చివరిలో. లాస్ట్ నంబర్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకుని రైజింగ్ నంబర్ ఉండాలి. ఒకవేళ మీకు ఓన్లీ లిమిటెడ్ కాల్సే కావాలనుకుంటే లాస్ట్లో 1 పెట్టుకోండి. మాకు ఎక్కువ కాల్స్ వద్దు, మా బిజినెస్ కూడా లిమిటెడ్గా ఉండాలనుకునే వాళ్ళు 1 పెట్టుకోండి. 3 పెట్టుకుంటే మీకు నాలెడ్జ్ కావాలి, మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఎప్పుడు వేరే వ్యక్తుల యొక్క ఆశీర్వాదాలు కావాలంటే 3 నంబర్ పెట్టుకోండి ఎండింగ్లో. బిజినెస్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే 5 పెట్టుకోండి. లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలంటే 6 పెట్టుకోండి. అదేవిధంగా మేము ఆర్మీలో ఉన్నాము, నేవీలో, బిఎస్ఎఫ్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే వీళ్ళంతా అగ్రెసివ్గా డేర్నెస్తో ఉంటారు. కాబట్టి ధైర్యంగా ఉండేవాళ్ళు మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో 9 పెట్టుకోండి, చాలా బాగా సక్సెస్ అవుతారు. అంతే అండి. వీటిలో మరీ పవర్ఫుల్ అంటే 5 and 6 పెట్టుకోగలిగితే ఎండింగ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇలా మీకు వచ్చే కాల్స్ మీ యొక్క మొబైల్ నంబర్ ఎండింగ్లో ఏముందో మీరు చూసుకోగలిగితే ఆ కాల్స్ని మీరు అవాయిడ్ చేయించండి. ఎందుకంటే ఏ మొబైల్ నంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.